नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकयां चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमावं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताकस्वामिनिति नामिने। नमावं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा। పర్లేదు పర్లేదు. ఈ దేవస్థానం పేరేంటి? కూటాలండి అభయాన్ని. గూటాల భక్తాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈ యొక్క ఉత్సవాలకి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. ముఖ్యంగా దేవాలయాలు భగవంతుని యొక్క తత్వ ప్రచారానికి ఉద్దేశింపబడి ఉన్నాయన్నమాట. స్వామి ప్రభుపాదులు వారు ఇస్కాన్ సంస్థాపకాచార్యులు. ఆయన 70 సంవత్సరాల వయసులో ప్రపంచమంతా కూడా పర్యటించి ఎన్నో 10 సంవత్సరాల్లో ప్రపంచమంతా 108 దేవస్థానాలు ఆయన కట్టారన్నమాట. అమెరికాలో వెస్ట్ వర్జీనియాలో 3000 ఎకరాల విస్తీర్ణంలో 10 ఎకరాల మందిర నిర్మాణం బంగారుతో నిర్మించారు. ఆయన ఈ యొక్క సనాతన ధర్మాన్ని ప్రపంచమంతా కూడా ప్రచారం చేశారు. ఎందువల్ల ఈ యొక్క ధర్మాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆచరించాలా అంటే, ఈ సృష్టిలో ఆది నుంచి ఉన్నటువంటి ధర్మం ఇది. అందుకని దీన్ని సనాతన ధర్మం అన్నారు. అంటే నూతనము కానటువంటిది, సనాతనం. సృష్టి ఆది నుంచి ఉన్నటువంటి ఒకే ఒక ధర్మం ఇది. తర్వాత ఈ ధర్మం ఒక్కటే సర్వే జనా సుఖినో భవంతు అని చెప్తుంది. అంటే సర్వజీవులు, కేవలం మానవులే కాదు, సర్వజీవులు సుఖంగా ఉండాలా అని చెప్పేటువంటి ధర్మం ఏదన్నా ఉంది అంటే అది ఈ సనాతన ధర్మం. ప్రత్యేకించి భగవంతుడు ఆయన అందరికీ కూడా తండ్రి. భగవద్గీతలో చెప్తూ ఉన్నారు, అహం బీజ ప్రాదపిత అంటున్నారు. మీ అందరికీ నేను బీజప్రదాతనైన తండ్రిని అంటున్నారు. ఏ తండ్రి కూడా పిల్లలందరూ బాగుండాలని కోరుకుంటారు. అయితే కొంతమంది మాట అయినని పిల్లలు ఉంటారు, వాళ్లే మనం అన్నమాట. సో మనందరం భగవంతునితో ఆధ్యాత్మిక జగత్తులో ఉండేవారం. అయితే మనం ఏం కోరుకున్నామంటే, నేనేదో స్వతంత్రంగా ఉండాలా. ఇప్పుడు పిల్లవాడు అమ్మ వంట చేస్తూ ఉంటే వెళ్ళి, అమ్మ నేను వంట చేస్తానంటాడు. వంట చేయడానికి వదిలిపెడితే ఒళ్ళు కాల్చుకుంటాడు. అందుకని అమ్మ ఏం చేస్తుందంటే వద్దురా అంటుంది. వాడు వింటాడా? వినడు కదా. అప్పుడు అమ్మ ఏం చేస్తుందంటే ఒక బుడ్డీల సెట్, చిన్న స్టవ్, పాత్రలు ఇవన్నీ వాడి మొహాన్ని కొట్టి నువ్వు వంట చేసుకోరా అని చెప్తుంది. సో మనం కూడా భగవంతునితో పోటీ పడ్డాం ఆధ్యాత్మిక జగత్తులో. మీరేనా భగవంతుడు, నేనెందుకు మీరు చేసినటువన్నీ నేను ఎందుకు చేయకూడదు అని. భగవంతుడు అన్నాడు, నువ్వు అణువు నేను విభువు, నీ వల్ల కాదురా అన్న. మనం మాట వినలేదు. సో ఈ నమూనా ప్రపంచాన్ని ఒక దాన్ని సృష్టించి ఇక్కడికి భగవంతుడు మనల్ని పంపించాడు. ఇక్కడ మనం హీరో కావడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఎన్నో జన్మలుగా. కానీ లాస్ట్కి ఎప్పుడైతే నేను హీరో కాదు, నేను జీరోని, ఆ హీరో భగవంతుడు ఒక్కడే అని
సున్నాలు ఎన్ని పెట్టుకున్న విలువ ఉంటుందా? ఆ పక్కన ఒక్కటి చేరిస్తే అన్ని సున్నాలకి విలువ వస్తుంది. సో నేను జీరోని, ఆ ఒక్కడు భగవంతుడే హీరో అని చెప్పి ఆయన్ని మనతో చేర్చుకున్నప్పుడు ఈ జీవితానికి విలువ వచ్చి ఈ జీవితానికి మోక్షం వస్తుంది. అందుకోసం ఈ యొక్క మనుష్య జీవితం ఉద్దేశింపబడింది అన్నమాట. సో అందువల్ల దుర్లభ మానుష్య జన్మ. మనుష్య జన్మ ఏంటి అంటే దొరకడమే చాలా చాలా దుర్లభం అన్నమాట. సో అటువంటి యొక్క మనుష్య జన్మలో ఏమి చేయాలా అంటే భగవంతుణ్ణి సేవించి తరించడానికి ఈ యొక్క విలువైన మనుష్య జీవితాన్ని మనం వినియోగించాలా. సో ఆయన ఈ భౌతిక జగత్తుకు వచ్చినప్పుడు ఏంటి అంటే ఆయన ఒక సందేశాన్ని మనకి ఇస్తూ ఉంటాడు. ప్రతి త్రేతాయుగంలో కూడా రాముల వారు వచ్చారు, హనుమంతుల వారు వచ్చారు. వాళ్ళు రామాయణం అన్నటువంటి ఒక మహత్తరమైనటువంటి అద్భుతమైనటువంటి కావ్యాన్ని మానవాళికి ఉదాహరణగా ఉండాలని చెప్పి వాళ్ళు లీల చేసి వెళ్ళిపోయారు. రామాయణంలో లేనిదేమీ లేదు మనుషులకి. రామాయణంలో అన్నీ ఉన్నాయి. తల్లిదండ్రుల యొక్క మాటను పిల్లలు ఎట్లా పాటించాలా. ఇప్పుడు ఎవరైనా రేపు రాజు కావాలా అనబోయేటువంటి వ్యక్తిని నీకు పట్టాభిషేకం కాదు అరణ్యవాసం వెళ్ళిపోమంటే ఈ రోజుల్లో ఎవరైనా వెళ్తారా? కానీ రాములు వారు వెళ్ళిపోయారు. అంటే ఆయన ఎందుకు వెళ్ళారయ్యా అంటే పెద్దలను ఎట్లా గౌరవించాలా, పెద్దల మాట ఎట్లా గౌరవించాలా. ఈరోజు పిల్లలకి పెద్దలు ఎవరన్నా ఏదన్నా చెప్తే ఏమంటారు? తల తింటున్నారంటారు. మా నాన్నగారు హిట్లర్ అండి అంటారు. ఏదేదో పేర్లు పెట్టేస్తారు తండ్రికి. కానీ పెద్దలు అనుభవంతో చెప్పేటువంటిది ఏదన్నా పిల్లలకి. ఒకసారి ఏమవుతుందంటే ఒక వ్యక్తికి ఎవరో చెప్పారంట. ఏమని అంటే చిటారు కొమ్మన పండేటువంటి పండు చాలా రుచిగా ఉంటుంది, సూర్యరశ్మి బాగా సోకుతుంది కాబట్టి అని. ఒక వ్యక్తి ఆ చిటారు కొమ్మన ఉన్నటువంటి పండు కోయడానికి పోయాడు. అది కొమ్మ పెళుసుగా ఉంది, విరిగిపోయింది. పడిపోబోతూ ఒక కొమ్మను పట్టుకున్నాడు. వాడు ఊగుతూ ఉన్నాడు. కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఉన్నాడు. చాలా మంది జనాలు కూడారు, సలహాలు ఇస్తున్నారు మనలాగే. రేయ్ ఇట్ట దిగరా, రే అట్ట దిగరా అంటున్నారు. కానీ వీడేమో అని ఏడుస్తూ ఉన్నాడు. చివరికి ఒక సాధువు వచ్చాడు. అక్కడికి వచ్చి రాయి తీసుకొని గట్టిగా కొట్టాడు. అండి కాపాడండి కాపాడంటూ ఉంటే వాడిని రాయి తీసుకొని గట్టిగా కొట్టాడు. వాడికి ఎక్కడలేని కోపం వచ్చేసింది. ఏయ్ సాధువు, నేను నిస్సహాయ పరిస్థితుల్లో ఉంటే నన్ను రాయి తీసి కొడతావా? దిగిన తర్వాత చూడు ఏం చేస్తాను అన్నాడు. ఆయన సాధువు ఏం లెక్క చేయకుండా ఇంకొంచెం పెద్ద రాయి తీసుకొని మళ్ళా గట్టి కొట్టాడు. దిగానంటే చూడు ఏం చేస్తాను అంటున్నాడు. ఈ సాధువు ఇంకా లెక్క చేయకుండా ఇంకొంచెం పెద్ద రాయి తీసుకొని ఇంకొంచెం గట్టి కొట్టాడు. వాడికి ఎక్కడలేని కోపం వచ్చేసి ఎగిరి ఒక కొమ్మను పట్టుకొని బరబరా జారుకుంటూ కిందకు వచ్చేసాడు. వచ్చేస్తే ఈ సాధువు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతుంటే నేను నిస్సహాయ పరిస్థితుల్లో ఉంటే నన్ను రాయితో కొడతావా? ఇప్పుడు ఏం చేస్తానో చూడు నిన్నంటూ వెనకాల పరిగిస్తున్నాడు. ఒక పెద్ద మనిషి పట్టుకుని అక్కడ ఏంట్రా అన్నాడు. చూడండి అయ్యా, నేను ఆ కొమ్మకు పట్టుకొని ఊగులాడుతూ ఉంటే ఈ సాధువు కాషాయం వేసుకొని ఉన్నాడు, కానీ నన్ను రాళ్లతో కొట్టి హింసించాడయ్యా అన్నాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన చెప్పాడు, ఒరే మేమింతమంది ఇన్ని సలహాలు ఇచ్చాము, నిన్ను దింపలేకపోయాము. ఆయన రాళ్ల దెబ్బలు కొంచెం నొప్పిగా అనిపించినా ఆ రాళ్ల దెబ్బలే నిన్ను ప్రాణాన్ని కాపాడి కిందకి దించాయిరా. అటువంటి మహాత్ముడిని ఏదో నేను ఇది శిక్షిస్తానని పరిగిస్తున్నావు, పిచ్చోడా, ఆయన వల్లే నువ్వు కాపాడబడ్డావు అన్నాడు. అట్లాగే మనకు పెద్దలు చెప్పే మాటలు రాళ్ల దెబ్బల్లాగా ఉంటాయి, కానీ పెద్ద అపాయం నుంచి మన వాళ్ళని కాపాడడానికి కఠినంగా వాళ్ళు నీకు చెప్తున్నారు అని పిల్లలు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో వాళ్ళ జన్మధన్యమవుతుంది. సో ప్రతి ఒక్కరికి రాముల వారు ఎందుకోసం వచ్చారు? మర్యాదా పురుషోత్తముడుగా వచ్చాడు. మానవాళికి మర్యాదలు నేర్పించడానికి వచ్చాడు. వచ్చారు శ్రీరామచంద్రుల వారు. పితృవాక్ పరిపాలన. అరే తండ్రి చెప్పాడు, నేను రేపు పట్టాభిషిక్తమైన
లేకపోతే అరణ్యవాసమో, ఆయన ఏం చెప్తే నేను అది చేయాలా. ఎందువల్ల భవిష్యత్తులో పిల్లలందరూ కూడా అట్లాగే తండ్రి చెప్పిన మాటలను విని వాళ్ళ జీవితాల్ని ధన్యం చేసుకుంటారు. అరే, ఇంత కష్టమైనటువంటి అరణ్యవాసానికే వెళ్ళడానికి రాముల వారు సిద్ధమయ్యారంటే నా తండ్రి అంత పెద్ద శిక్ష ఇవ్వట్లేదు కదా. అరే, మంచిగా చదువుకో అంటున్నాడు, చెడు అలవాట్లు నేర్చుకోవద్దంటున్నాడు, మంచిగా ఉండమని చెప్తున్నాడు. మరి రాముల వారు ఎంత ఆదర్శంగా ఉన్నప్పుడు నా తండ్రి మాటలు నేను వినాలి కదా. అందుకోసం జరిగింది ఆ లీల. మానవాళికి ఒక పెద్ద సందేశాన్ని ఇవ్వడం కోసం. ఏమి లేదండి రామాయణంలో, ప్రతిదీ ఉంది. మానవాళికి అవసరమైనవన్నీ రామాయణంలో ఉన్నాయి. మరి సోదరులు ఎట్లా ఉండాలా? ఈరోజు అన్నదమ్ములు ఆస్తుల కోసం తన్నుకొని చంపేసుకుంటున్నారు, ఆస్తుల కోసం. కానీ ఈయన అరణ్యవాసానికి వెళ్ళాడు. తల్లి భరతుడికి చెప్పింది, రేపు నీకే నాయనా పట్టాభిషేకం అనింది. భరతుడు అన్నాడు, నీకు బుద్ధుందమ్మా, ఆ సింహాసనం మీద కూర్చునే అర్హత ఎవరికన్నా ఉంది అంటే అది కేవలం అన్నగారైనటువంటి శ్రీరామచంద్రుల వారికే ఉంది తల్లి. అనవసరంగా ఆయన్ని అరణ్యవాసానికి పంపించారు అని చెప్పి ఏం చేశాడు అంటే పరిగెట్టుకుంటూ రాముల వారిని వెతుక్కుంటూ వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా, ఆ సింహాసనం మీద కూర్చునే అర్హత ఉంది అంటే అది మీకే స్వామి, నాకు కాదు, దయచేసి మీరు తిరిగి వచ్చేయండి అన్నాడు. తండ్రికి నేను మాట ఇచ్చాను, తండ్రికి నేను మాట ఇచ్చాను, ఆ మాట నేను తప్పను, నీ వెళ్ళు అన్నాడు. వెళ్ళన్నాడు, నువ్వు వెళ్ళన్నాడు. ఆయన ఏమన్నాడు, స్వామి మీ పాదుకలు కాస్త ఇస్తారా అన్నాడు. మీ పాదుకలు కాస్త ఇస్తారా? ఎందుకయ్యా అన్నాడు. నేను మీ పాదుకలు తీసుకుని వెళ్ళి ఆ పాదుకలకు పట్టాభిషేకం చేస్తాను, మీరు వచ్చేంత వరకు పరిపాలన నేను కాదు చేసేది, పాదుకా పట్టాభిషేకం చేసి మీ పాదుకలు పరిపాలిస్తాయి, నేను మీ దాసుడుగా ఉంటాను మీరు వచ్చేంత వరకు అన్నాడు. సో ఇది ఏమి నేర్పిస్తుంది అంటే అన్నదమ్ములకు బాంధవ్యం ఏ రకంగా ఉండాలా అనేది నేర్పిస్తుంది రామాయణం. ఈరోజు మరి భార్యాభర్తల బంధం ఏ రకంగా ఉంది? అన్నీ బాగుంటే భార్య మా ఆయన చాలా గ్రేట్ అంటారు. ఏదైనా చిన్న కష్టం వచ్చేసింది అనుకోండి, అమ్మగారింటికి వెళ్ళిపోతానంటారు. అది కాదే, అసలు భార్య ఎప్పుడు ఉండాలా భర్తతోటి అంటే అన్నీ బాగున్నప్పుడు కాదు, కష్టం వచ్చినప్పుడు పక్కన నిలబడుకోవాలా, ఆత్మస్థైర్యాన్ని నింపాలా, ధైర్యాన్ని నింపాలా, రక్షణగా ఉండాలా, మనోబలాన్ని పెంచాలా. అది భార్య యొక్క కర్తవ్యం. అందుకనే ఆ కర్దమముని చెప్తాడు, ధర్మపత్ని అంటే ఆమె ధర్మంగా ఉండడం కాదు, భర్తని కూడా ధర్మంగా నిలబెట్టేది వంటిదే ధర్మపత్ని అంటాడు కర్దమముని భాగవతంలో. సో అరణ్యవాసానికి వెళ్ళిపోతూ ఉంటే సీతమ్మ తల్లి అంటే సీతమ్మ తల్లి ఏమనింది? స్వామి నేను కూడా వస్తాననింది. సుకుమారంగా పెరిగావు, సుకుమారంగా పెరిగావు. మనం ఇంట్లో చిన్న ఏదన్నా తక్కువైంది అంటే మా నాన్నగారు అట్ట పెంచేవారు నన్ను, మా నాన్నగారు ఇట్ట పెంచారు నన్ను, ఇక్కడేమో ఈ లోపం చేస్తున్నారు, అక్కడేమో ఆ లోపం చేస్తున్నారు. అది కాదమ్మా, అది కాదు. ఉంటాయి, ఒకసారి మంచి ఉంటుంది, ఒకసారి తక్కువ ఉంటుంది, ఒకసారి వసతులు ఉంటాయి, ఒకసారి వసతులు తక్కువ అవుతాయి. ఆ తల్లి సీతమ్మ ఏం చెప్పింది? నేను ఎంతో సుకుమారంగా పెరిగావు, ఎవరి కుమార్తెవు నువ్వు? జనక మహారాజు యొక్క కుమార్తెవు, రాజభోగాలలో పెరిగావు. అటువంటిది అరణ్యవాసంలో ఎంత కష్టాలు పడతావు? దేనికమ్మా, దేనికమ్మా? లేదు లేదు, నేను మీ నీడను, మనిషికి నీడను వేరు చేయగలరా? ఎవరన్నా మనిషి నీడను వేరు చేయగలరా? అట్లాగే రాముని నుంచి సీతను ఎవరు వేరు చేయలేరు. నేను వస్తాను మీతోటి వస్తాను. సో ఇది భార్యాభర్తల బాంధవ్యం. రామాయణంలో తల్లిదండ్రులు పెద్దలను ఎట్లా గౌరవించాలి, అన్నదమ్ములు ఏ రకంగా ఉండాలి, భార్యాభర్తలు ఏ రకంగా ఉండాలి. రావణాసురుడు అపహరించుకొని తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే రావణాసురుడు అంటున్నాడు సీతతోటి, ఆ వనములో సంచరించేటువంటి రాముడు ఉన్నాడో ఊడిపోయాడో తెలియదు, ఉన్నాడో పోయాడో తెలియదు. అటువంటి రాముడి కోసమేం వేచి ఉంటావు? నేను కుబేరుణ్ణే ఓడించి ఐశ్వర్యాన్ని నేను నా చేతిలో పెట్టుకున్నటువంటి వ్యక్తిని, ముల్లోకాలు నా ఆధీనంలో ఉన్నాయి. అటువంటి
ఈ వైభోగం ఉన్నటువంటి నన్ను నువ్వు పరిణయమాడు అంటే అప్పుడు సీతమ్మ తల్లి ఏం చేసింది, ఒక గడ్డి పోచ తీసి ముందు పెట్టి నువ్వు తృణము కన్నా హీనమురా పిచ్చివాడా అని, ఈ గడ్డి పోచ కన్నా నువ్వు హీనమురా పిచ్చివాడా అనింది. ఇది భార్యాభర్తల బంధం. ఏ రోజు వరకు ఈ రామాయణాన్ని, ఈ మహాభారతాన్ని, ఈ భగవద్గీతను, ఈ భాగవతాన్ని ఈ భరత భూమి మీద అనుసరిస్తూ ఉన్నారో అంతవరకు సమాజంలో సమస్యలు చాలా తక్కువగా ఉన్నాయి. వాటిని మనం నిర్లక్ష్యం చేయడం ఎప్పుడైతే మొదలు పెట్టామో అన్ని దరిద్రాలు మానవాళ్ళని వెంటాడుతూ ఉన్నాయి, వేటాడుతూ ఉన్నాయి. వెంటాడటమే కాదు, వేటాడుతూ ఉన్నాయి అన్ని దరిద్రాలు కూడా. సో రామాయణం ఎందువల్ల ఈరోజు రామాయణం చెప్తున్నానంటే, ఆ హనుమంతుని మందిరంలో రామాయణం చెప్తే ఆయన కూడా ఆనందపడతాడు, అందుకోసం. సో సీతమ్మ ఆ రకంగా వ్యవహరించిందన్నమాట. మరి హనుమంతుడు భక్తుడు, మరి ఆయనే రకంగా వ్యవహరించాడు. లంకలోకి పోతున్నాడంట, పోతూ ఉంటే లంక గడప దగ్గర కుడికాలు మొదట లోపల పెట్టబోయాడంట. హనుమంతుల వారు పెట్టబోయి ఉన్నట్టుండి ఆగిపోయాడంట. ఎందుకు ఆగిపోయాడయ్యా అంటే, కుడికాలు నేను పెడితే శత్రువుకి విజయం వస్తుందని గాల్లో నుంచే కుడికాలు వెనక్కి తీసుకొని ఎడమకాలు పెట్టాడంట. అంటే అడుగు తీసి అడుగు పెట్టే లోపల కూడా నా స్వామికి అది మంచి చేస్తుందా చెడు చేస్తుందా అని ఆలోచించేవాడే నిజమైనటువంటి భక్తుడు. అదే హనుమంతుడు, అదే హనుమంతుడు. మరి ఈ హనుమంతుల వారు మానవాళికి ఆయనెన్నిచ్చారు, ఆయన పుట్టి 7 రోజులైందంట, 7 రోజులైందంట. అంజనాదేవి చక్కగా ఆయనకి స్నానం చేపించి అలంకరణ చేస్తూ ఉందంట. మంచి కీర్తన వినిపించిందంట. ఆ కీర్తన వినిపిస్తే హనుమంతుల వారు అంజనాదేవిని అడిగారంట, అమ్మా ఎక్కడి నుంచి కీర్తన అంటే, నారదముని కీర్తన చేస్తున్నాడు నాయన అనిందంట. తల్లి దగ్గర నుంచి అదృశ్యమైపోయి ఆయన నారదముని ముందు ప్రత్యక్షమయ్యి నమస్కరించుకున్నారు. నమస్కరించుకుంటే అప్పుడు నారదముని అన్నాడంట, ఏమి హనుమా పుట్టి 7 రోజులైంది, ఏం చేసావయ్యా అన్నాడంట. స్వామి పుట్టగానే ఆకాశంలోకి చూశాను, సూర్యుడు ఎర్రగా కనిపించాడు, పండును కొని మింగడానికి వెళ్ళాను, మూతంతా చూడండి ఎట్లా మాడిపోయిందో. దేవతలందరూ యుద్ధానికి వచ్చారు, వాళ్ళందరితోటి యుద్ధం చేశాను, వాళ్ళందరూ ప్రసన్నమయ్యి రకరకాల వరాలు ఇచ్చారు నాకు, మరి నా నుంచి నీకేం వరం కావాలయ్యా అన్నాడు. వాళ్ళెవ్వరూ ఇవ్వని వరాన్ని నాకు ఇవ్వండి స్వామి అన్నాడంట నారదమునితోటి. అప్పుడు నారదుల వారు అన్నారంట, సదా హరిని కీర్తిస్తూ ఉండవయ్యా అన్నాడంట. ఎప్పుడైతే ఆ ఆశీర్వచనం చేశారో ఈయన తక్షణమే ఏం చేశారు, రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం 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 రాధే శ్యామ్ 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 రాధే శ్యామ్. ఆ కీర్తన ఎంత మధురంగా ఉండింది అంటే, నారదముని ఒక బండ మీద కూర్చొని ఇంకో బండ మీద తన వీణ పెట్టుకున్నాడంట. వీణ పెట్టినటువంటి బండ అది కరిగిపోయింది, వీణ తేలుతూ ఉందన్నమాట. కొన్ని గంటలు అయిపోయిన తర్వాత నారదముని తేరుకొని, అయ్యా ఇంతసేపు ఇక్కడ ఉండిపోతే ఎట్లాగా, హనుమాను కీర్తన ఆపు, నేను ముల్లేకాలకి మీడియా మ్యాన్ ఒక్కడనే వార్తలు తీసుకొని అంతా తిరగాల, నన్ను ఇక్కడ నుంచి బయలుదేరేటట్టు నువ్వు కీర్తన ఆపేవయ్యా అన్నాడంట. కీర్తన ఆపేసిన తక్షణమే ఏమైంది,
ఆ ద్రవ పదార్థంగా మారిన బండ మళ్ళా ఘన పదార్థం అయిపోయింది. ఆ వీణ దాంట్లో చిక్కుపోయింది. ఆచార్యులందరూ కూడా సాధన చేయవయ్యా అంటారు. ఎందుకోసమో తెలుసా? సాధన చేస్తే ఈ రాతి హృదయం సున్నితంగా మారుతుంది. సున్నితంగా మారుతుంది. చాలా రాయిలాగా ఉంది. ఇప్పుడు ఆ కీర్తన చేసేసరికి అక్కడ రాయి కరిగింది. ఈ రాయి కూడా కరగాల అంటే సాధన చేయాల. మరి సాధన ఒక్కో యుగంలో ఒక్కొక్కటి చెప్పారు. కృతేయాధ్యాయతో విష్ణుం త్రేతాయ యజతో మకై ద్వాపరే పరిచర్యస్య కలౌ తత్హరి కీర్తన. సత్యయుగంలో తపస్సులు, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులు, ద్వాపర యుగంలో విగ్రహ ఆరాధన, కలియుగంలో నామ సంకీర్తన. నామ సంకీర్తన. మనం ఆ పైన మూడు చేసే ఓపిక, ఓర్పు, కాలము ఇవన్నీ లేవు మనకు. అందుకని చెప్పి నామ సంకీర్తన కలియుగంలో నామం చేయమన్నారు. సో ఆయన ఎప్పుడైతే ఆపేశాడో కీర్తన, ఆ ద్రవ పదార్థం ఘన పదార్థంగా మారిపోయింది. సో అప్పుడు ఈయనేమో మళ్ళా కీర్తన చేయవయ్యా అన్నాడు. హనుమంతుడు ఏం చేశాడు? తుర్రని పరిగెట్టుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఈయనేమో వెనకాల పరిగిస్తూ ఉన్నాడు. ఏ హనుమ ఆగు ఆగు అంటున్నాడు. ఏంటి ఏంటి? ఈయనేం ఆగట్లేదు. ఒక గదిలో నుంచి ఇంకో గదిలోకి, ఒక గదిలో నుంచి ఇంకో గదిలోకి పరిగెత్తేస్తున్నాడు. ఇల్లంతా కూడా నారదుల వారు వెనకాల పరిగిస్తూ ఉన్నారు. అంజనాదేవి చూసింది. చూసి, ఏ హనుమ ఏం చేస్తున్నావు? సాధువులతో వేళ కొలాడాడతావా? అపరాధం కదా అది అని గట్టిగా నిలదీసింది. హనుమంతుడు తక్కువ నిలబడిపోయాడు. అమ్మా, నేను వేళాకోళాలు ఆడట్లేదు. మీ ముఖ పద్మాల నుంచే విన్నాను కదమ్మా. ఇటువంటి పరమ సాధువులు ఎక్కడ వాళ్ళ పాదం మోపితే ఆ ప్రదేశం పుణ్యతీర్థం అవుతుందని మీరే చెప్పారు కదా. మన ఇల్లంతా తిప్పిస్తే మన ఇల్లు ఒక పుణ్యతీర్థంగా మారుతుందని ఇల్లంతా తిప్పిస్తున్నాను. అపరాధం కాదు తల్లి అన్నాడు. సో హనుమంతుల వారు ఒక గొప్ప సందేశం మానవాళికి ఇచ్చారు. సాధువులని మనం ఆదరించాలా, సాధువులను ఆదరించాలా, వారి సాంగత్యం తీసుకోవాలా, వాళ్ళ యొక్క అనుగ్రహం మనం పొందాలా అన్నటువంటిది 7 రోజుల వయసులోనే హనుమంతుడు ప్రపంచానికి తెలియపరిచాడు. మరి నామం యొక్క శక్తి ఏంటి? ఒకరోజు వాల్మీకుల వారు హనుమంతుల వారి దగ్గరికి వచ్చి, అయ్యా, నువ్వు రామేశ్వరం నుంచి లంకకు వెళ్ళి సీతమ్మను కనుగొని ఇవన్నీ చేశావు కదా, ఆ యొక్క కాండలో నువ్వే హీరో అయ్యా, అందుకని చెప్పి దానికి హనుమత్ కాండ అని పేరు పెడతానన్నాడు. హనుమత్ కాండ అని పేరు పెడతా అన్నాడు. అప్పుడు హనుమంతుల వారు అన్నారు, అయ్యా, ఈ పేరు ప్రతిష్ట నాకొద్దు. భక్తుడు పేరు ప్రతిష్ట కోరుకోడు. మనకు దాంట్లో ఇక్కడ ఏదన్నా కోరుకున్నామంటే ఇక్కడే ఉండిపోతాం. ఇక్కడ నాకేమీ వద్దు అని ఎవడనుకుంటాడో వాడే అక్కడికి భగవంతుడి దగ్గరికి వెళ్తాడనమాట. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. పూర్వానికి ఎవరో ఒక ఆయన దేవస్థానానికి ఫ్యాన్ డొనేట్ చేశాడంట. ఇట్లాగే చెమట పడుతూ ఉంటే ఫ్యాను తిరుగుతూ ఉంది. భక్తులు ఫ్యాన్ వేస్తున్నారు. ఆ డొనేట్ చేసిన ఆయన ఫ్యాన్ ఆపేస్తున్నాడు. ఈ భక్తుల కోపం వచ్చింది. ఏమయ్యా, ఇంత ఉక్కబడుతూ ఉంటే ఫ్యాన్ తిరగకుండా ఆపేస్తావేంటి అన్నాడు. ఏయ్, నేను డోనర్ని అన్నాడు ఫ్యాన్ కి. అయితే అయ్యి ఉండొచ్చయ్యా, తిరగనియచ్చు కదయ్యా ఫ్యాన్ అన్నాడు. ఒరి పిచ్చోడా, 4 రెక్కల మీద ఇంట్లో 4 పేర్లు రాశాను, అది తిరిగితే ఎవరికి కనపడదు, అందుకని పదే పదే ఆపేస్తున్నాను అన్నాడండి. సో పేరుకి ప్రతిష్టకి మనం అట్లా ప్రాకులాడతాం. కానీ హనుమంతుల వారు చెప్పారు, నా పేరేమీ వద్దు స్వామి అన్నాడు. మరి సుందరకాండాన్ని పెట్టుకోమంటావంటయ్యా అన్నాడు. సుందరకాండాన్ని పెట్టుకోమంటావన్నాడు. ధారాళంగా పెట్టుకోండి అన్నాడు. ఇంటికి వచ్చేశాడు హనుమంతుల వారు. అంజనాదేవి హనుమంతుల వారిని చూసి, ఏ సుందరా 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 అంటూ ఉంది. అమ్మ ఎవరిని పిలుస్తుందని అటు ఇటు చూస్తున్నారు హనుమంతుల వారు. నాయనా, నిన్నే పిలుస్తున్నాననింది. అదేంటమ్మా, నా పేరేంటి సుందరా అన్నాడు. అప్పుడు అంజనాదేవి చెప్తూ ఉంది, పుట్టినప్పుడు నువ్వు ఎంత సుందరంగా ఉన్నావంటే నీకు మొట్టమొదటి పేరు మేము పెట్టింది సుందరా అని పేరు పెట్టామని చెప్పి అంజనాదేవి హనుమంతుడితో అనిందనమాట. హనుమంతుల వారు అన్నారు, అమ్మా, మరి నాకే తెలియదు మీరు సుందరా అని నాకు పేరు పెట్టినట్టు, మరి ఆ వాల్మీకుల వారికి ఎట్లమ్మా తెలిసింది అన్నాడు. అంటే అప్పుడు అంజనాదేవి చెప్తుంది, నాయన, వాల్మీకి 60,000 సంవత్సరాలు రామనామ తపస్సు చేశాడు.
దాని వలన నీ ఒక్కడి పుట్టుపూర్వోత్తరాలు కాదు, రామాయణ మహాకావ్యం అన్నటువంటిది అది రామాయణం జరక్కముందే రాశాడు నాయన ఆయన. రామాయణ కావ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క పుట్టుపూర్వోత్తరాలు వాల్మీకుల వారికి తెలుసు. అది నామ జప బలం నాయన అది అని చెప్పి అంజనాదేవి చెప్పింది. నామానికంత శక్తి ఉంది, నామానికంత శక్తి ఉంది. నా చైతన్య మహాప్రభు చెప్పారు, నామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రాపిత నియమిత స్మరణేన కాల. నామం బహువిధములైన సర్వశక్తులు నామంలో ఉన్నాయి. మనకేంటి అంటే హరే కృష్ణ హరే రామ వాళ్ళ అయ్యా నామం చేయండి నామం, వీళ్ళు ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి అంత శక్తి లేదేమో. నేను ప్రవచనం అంతా నామం గురించి చెప్తే ప్రవచనం అయిపోయిన తర్వాత కొంతమంది వస్తారు అక్కడక్కడ, గురుగారు కొంచెం ఖర్చైనా పర్లేదు ఏదైనా స్పెషల్ ఉందా అంటాడు. మరి నాయన నిన్ను మోసం చేసే స్పెషల్ ఏం లేదు. కలికాలే నామరూపే కృష్ణ అవతార్, కలియుగంలో నామరూపంలో కృష్ణుడు ఉన్నాడు. నామాన్ని ఎవడైతే జపిస్తాడో వాడి నాలుక మీద స్వామి నృత్యం చేస్తాడంట. కాళీయుడి తల మీద పడగల మీద నృత్యం చేసి వాడి కడుపులో ఉన్న కాలకోటి విషాన్ని ఎట్లా కక్కించాడో మన నామం చేసిన వ్యక్తి నాలుక మీద స్వామి నృత్యం చేసి వాడి హృదయంలో ఉండే కల్ముషాలనంతా కక్కించి వాడిని పవిత్రుని చేస్తాడు భగవంతుడు. వాడిని పవిత్రుని చేస్తాడు భగవంతుడు. నామానికి అంత శక్తి ఉంది. పర్లేదు వద్దు, నామానికి అంత శక్తి ఉంది. సో అందువల్ల మనం ఏంటి అంటే నామం యొక్క విలువ తెలుసుకోవాలా. హనుమంతులు ఆయన లీలలో నామం యొక్క విలువ తెలియపరిచారు. సో భగవత్ సేవ కోసం ఏ రకంగా తప్పించాలా. ఒకరోజు హనుమంతుల వారు ఆయన లవకుశలు పుట్టక ముందు ఈయనే రాముల వారికి పిల్లవాడు, వేరే ఎవరు కాదు. ఈయన ఎప్పుడు తోకాడించుకుంటూ వెనకాలే తిరుగుతూ ఉండేవాడంట. ఒకరోజు రాత్రి అయిపోయింది. రాత్రి అయిపోతే అంతఃపురంలోకి వెళ్ళబోతూ ఉంటే ఈయన కూడా లోపలికి వెళ్ళబోతున్నాడంట. అప్పుడు హనుమంతుల వారితో రామచంద్రుల వారు చెప్పారంట, హనుమా ఇక్కడి నుంచి నేను సీతనే వెళ్ళాలా, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకుని ఉదయంతో రా అన్నాడు. హనుమంతుల వారు, ఎందుకు స్వామి, నేను ఎందుకు రాకూడదని ఏం చెప్పాలా. ఆ రాముల వారు అట్లా సీతమ్మ ముఖం చూసి, సీతమ్మ సింధూరం పెట్టుకుంది, వివాహం అయితే సింధూరం పెట్టుకుంటారు కదా, సీతమ్మ సింధూరం పెట్టుకుంది అందుకని చెప్పి ఆమె నేను లోపలికి వెళ్ళాలి, నువ్వు రాకూడదు అన్నాడు. అవునా సరే స్వామి అంట వెళ్ళిపోయాడంట. ఉదయం నిద్ర లేచిన తక్షణమే చక్కగా స్నానం గీనం చేసి రెడీ అయిపోయి పరిగెట్టుకుంటూ మళ్ళీ అంతఃపురంలోకి వచ్చేసాడు. అమ్మవారి సీతమ్మ తల్లి ఆమె అలంకరణ చేసుకుంటూ సింధూరం పెట్టుకుంటూ ఉందంట. ఈయన వచ్చేసరికి అమ్మ ఆ సింధూరం యొక్క విశిష్టత ఏంటే, ఆ సింధూరం పెట్టుకుంటే మీరు రావచ్చు అంట అంతఃపురంలోకి, నేను రాకూడదంట. ఏంటి ఆ విశిష్టత అమ్మ తల్లి, సీతమ్మ తల్లి చెప్తే సింధూరం యొక్క విశిష్టత ఏంటే అని హనుమంతుల వారు అమ్మని అడిగారంట. సీతమ్మ తల్లి చెప్పిందంట, ఈ సింధూరం పెట్టుకుంటే మన స్వామి రాముడు ఉన్నాడు కదా, ఆయన యొక్క ఆరోగ్యం, యశస్సు, కీర్తి, వైభవం అన్నీ పెరుగుతాయి అని చెప్పింది. అంటే దాని అర్థం ఏంటి అంటే ఎవరైనా కానీ పవిత్రమైనటువంటి స్త్రీ పతివ్రత పతి యొక్క పురోభివృద్ధి కోసం వ్రతం చేసేటువంటి ఆమె, పతి యొక్క రక్షణ కోసం వ్రతం చేసేటువంటి ఆమె, పతి యొక్క అన్ని అష్టైశ్వర్యాలు సిద్ధింపజేయడం కోసం పవిత్రతను కాపాడుకునేటువంటి వ్యక్తి ఆమె పతివ్రత. సో ఇవన్నీ పెరుగుతాయి అది ఇది అని చెప్పేసరికి, అవునా ఇంత సింధూరం పెట్టుకుంటే ఇవన్నీ స్వామికి పెరుగుతాయా అని చెప్పి ఆయన అక్కడ అదృశ్యమైపోయాడంట. నేరుగా మార్కెట్లోకి వెళ్ళిపోయాడంట. వ్యక్తిని దుకాణం తెరిపించి, నాకు సింధూరం కావాలన్నాడు. మామూలుగా సింధూరం బరిణల్లో ఇస్తారు, చిన్న బరిణల్లో ఇస్తారు. ఈయన ఆడు చిన్న బరిణలో ఇవ్వబోతాడు, లేదు బస్తా కావాలి నాకు సింధూరం అన్నాడంట. ఆ బస్తా తీసుకొని సింధూరము మీరు అక్కడక్కడ హనుమంతుల దేవస్థానంలో ఎర్రగా సింధూరం పూసేసిన విగ్రహాలు పెట్టుంటారు. దాని వెనకాల రహస్యం ఈ కథేనన్నమాట. సో ఆయన ఆ సింధూరం బస్తా తీసుకుని పైన ఇట్లా కుమ్మరిచ్చేసుకున్నాడంట. ఒళ్ళంతా సింధూరం పూసేసుకున్నాడు. అక్కడక్కడ కొంచెం ప్యాచెస్ ఉన్నాయంట, ఇంకా పూర్తిగా సింధూరం మొత్తం అవలేదు, అంటుకోలేదు. ఆ కింద పడిపోయిన సింధూరంలో పడి దొల్లుతున్నాడంట, మొత్తం పూసేసుకుంటున్నాడంట. ఎర్రగా మొత్తం సింధూరం పూసేసుకొని ఇదంతా జరిగే సమయానికి రాముల వారి దర్బార్కి వచ్చున్నారంట. అక్కడికి వెళ్ళిపోయి ఒక స్తంభాన్ని అంటి పెట్టుకొని ఇట్లా నిలబడుకున్నాడంట సింధూరంతో. రాముల వారికి నవ్వు
రాత్రి సీతమ్మ సింధూరం పెట్టుకుంది, అందుకని ఆమె రావచ్చు నువ్వు రాకూడదు అన్నదానికి వీడు ఒళ్ళంతా పూసుకొని వచ్చేసాడు హనుమంతుడు అని చెప్పి, ఏంటి హనుమా ఈ వేషం అన్నాడంట. స్వామి స్వామి అమ్మ చెప్పింది లేండి, నీ రహస్యం ఏంటో. ఏం చెప్పింది? ఆమె ఇంత సింధూరం పెట్టుకుంటేనే మీ యొక్క ఆయుష్, ఆరోగ్యము, యశస్సు, కీర్తి, వైభవం అన్ని పెరుగుతాయని చెప్పింది. మరి నేను ఒళ్ళంతా పూసుకుంటే ఇంకెంత పెరుగుతుందో అని చెప్పి ఒళ్ళంతా పూసుకొని వచ్చేసాను అన్నాడంట హనుమంతులు. ఒళ్ళంతా పూసుకుంటే ఇంకెంత పెరుగుతుందో అని చెప్పి ఒళ్ళంతా నేను పూసుకొని వచ్చేసాను అని చెప్పి అన్నాడంట. సో ఈ రకంగా హనుమంతుల వారు ఆయన చాలా గొప్ప రామ భక్తుడు అన్నమాట. తర్వాత ఇంకొకటి మనందరం కూడా ఏంటి అంటే, చేసిన కర్మలను బట్టి రకరకాల గ్రహాలు వాటి యొక్క ప్రభావాలు జీవులను పీడిస్తూ ఉంటాయన్నమాట. వాడు చేసిన కర్మలను బట్టి ఆ గ్రహాల ప్రభావం కూడా మన మీద పడకుండా ఉండాలంటే ఏం చెయ్యాలా, అది కూడా హనుమంతుల వారు గొప్ప సందేశాన్ని ఇచ్చారు. ఒకసారి నారదముని బ్రహ్మలోకానికి వెళ్ళాడంట. అక్కడ బ్రహ్మ 4 తల్లు పట్టుకొని ఉన్నాడంట. తండ్రి గారు ఏమైంది అన్నాడంట. ఏం చెప్పమంటావయ్యా, రావణాసురుడు ఈ గ్రహాలన్నిటినీ కూడా తలకిందులుగా పెట్టి తన పాదాలతో తొక్కి పెట్టున్నాడు. వీళ్ళందరూ మంచి కక్షలో ఉంటే కదలకుండా, ఆ సమయంలో తన పుత్రుడు పుడితే వాడి యశస్సు బాగుంటుందని చెప్పి గ్రహాలన్నిటినీ కూడా పాదాల కింద పెట్టి తొక్కి పెట్టున్నాడు అన్నాడు. వాడు పుట్టబోయేవాడు మంచి సమయంలో పుట్టితే వాడికి అన్ని మంచి జరిగితే, ఇప్పుడు వీడు ఒక్కరితోటే రావణాసుడితో ఏగలేకుండా ఉన్నాం, ఇంకా వాడి కొడుకు కూడా ఒకడు తయారవుతాడు, అందుకని చెప్పి నేను కలత చెందున్నాను అన్నాడంట. అప్పుడు నారదులు వారు చెప్పారంట, మీరేం కలత చెందొద్దు, నేను చూసుకుంటానన్నారంట. ఈయన వెళ్ళాడు రావణాసురుడి దగ్గరికి. వెళ్ళి ఓహో రావణాసుర అని చెప్పి బాగా పొగిడాడు, మునగ చెట్టు ఎక్కిచ్చాడు. ఏంటి నారదా విశేషాలు అన్నారు. స్వామి అంతా బాగుంది, కానీ ఒక్క విషయం అందరూ ఏదో వెనకాల మాట్లాడుకుంటున్నారయ్యా మీ గురించి అన్నాడు. ఏంటది అన్నారు. వీరుడు ఎవడైనా కానీ ఎదురుగా పోరాడాలి, కానీ ఈ గ్రహాలని వెనకాల నుంచి కాళ్ళతో తొక్కిపెట్టున్నావని చెప్పి అది వీరత్వమా అని చెప్పి అందరూ నేను కాదయ్యా స్వామి, అందరూ మాట్లాడుకుంటున్నారు. నేను కాదు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నువ్వన్నది కూడా కరెక్టే, నాకు ఈ గ్రహాలతో భయం ఏంటి, అందరూ వెలికలు పనుకోండి అన్నాడంట. వాళ్ళు బోల పనుకున్న వాళ్ళు ఇట్లా వెలికలు తిరిగారంట. తిరిగినప్పుడు శని దృష్టి రావణాసురుడి మీద పడిందంట. ఎప్పుడైతే రావణాసురుడి మీద శని దృష్టి పడిందో అప్పుడు ఇంద్రజిత్తు పుట్టాడంట. శని దృష్టి పడినప్పుడు ఇంద్రజిత్తు పుట్టాడంట. అప్పుడు ఆగ్రహించి ఈ శనిని ఏం చేశాడు అంటే ఒక గుహలో బంధించేశాడంట రావణాసురుడు. నీ ప్రభావం ఎవడికి మీద ఉండకూడదని చెప్పి ఒక గుహలో బంధించేశాడంట. ఈయన హనుమంతుల వారు సీతమ్మ తల్లిని గుర్తించిన తర్వాత లంకా దహనం చేశాడు కదా, లంకంతా తగలబెట్టేశాడు. అప్పుడు ఆర్తనాదాలు వినిపిస్తున్నాయంట, కాపాడండి 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 అని చెప్పి. ఎవరయ్యా ఈ ఆర్తనాదాలంటే రాక్షసులు కాదు, ఎవరో దేవతల్లాగా ఉంది అని చెప్పి ఎక్కడి నుంచి వస్తుంది ఈ కాపాడండి అని శబ్దం అని పరిశీలనతో చూస్తే హనుమంతుల వారు ఒక గుహలో నుంచి వస్తుందంట. అప్పుడు హనుమంతుల వారు ఏం చేశారంటే తన పిడికలతోటి ఆ గుహను ఛేదించారు. లోపల నుంచి శని భగవానుడు బయటపడ్డాడు అన్నమాట. బయటపడి ఆయన దృష్టి హనుమంతుల వారి మీద పడింది. హనుమా నన్ను కాపాడావు, కానీ నా దృష్టి నీ మీద పడిందే అన్నాడంట. అప్పుడు హనుమంతుల వారు అన్నారంట, నీ దృష్టి పడితే ఏమవుతుంది స్వామి అన్నాడంట. ఏమవుతుంది అంటే రాజ్యం దూరం అయిపోతుంది, సీటు పోతుంది, తర్వాత భార్య దూరం అయిపోతుంది, సంపదలు దూరం అయిపోతాయి, అది దూరం అయిపోద్ది, ఇది దూరం అయిపోద్ది, ఏదేదో లిస్ట్ చెప్పాడంట. అప్పుడు హనుమంతుల వారు నవ్వుతూ చెప్పారంట, స్వామి నాకు వేటి భయము లేదయ్యా. ఎందువల్లంటే మీరు చెప్పిన లిస్టు నాకు అసలు ఏమీ లేదు, నాకు రాజ్యము లేదు, భార్య లేదు, ఎవరు ఏమీ లేదు. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం మీరు గుర్తించాల్సింది, నేను ఎవరి ఆశ్రయంలో ఉన్నానో మీకు అర్థం కావటం లేదు. నేను ఆ శ్రీరామచంద్రుల వారి యొక్క పాద పద్మముల యొక్క ఆశ్రయంలో ఉన్నాను. నాకు ఏ గ్రహాల యొక్క భయము నాకు లేదు. ఆ శ్రీరాముడి ఆశ్రయం నాకున్నంత వరకు నాకు అన్ని సవ్యంగా జరుగుతాయి, మీరేమీ నా గురించి చింత చెందద్దు అన్నాడు. అప్పుడు శని ప్రసన్నమైపోయి ఆ సమాధానానికి చెప్పాడంట, హనుమా ప్రతి శనివారం రోజు నీ చుట్టూ ఎవరైతే ప్రదక్షిణలు చేస్తారో నా శని ప్రభావం వాళ్ళ మీద లేకుండా ఉంటుంది, నీకిచ్చే వరం అది అని చెప్పాడంట శని భగవానుడు హనుమంతుల వారు. శనివారం పూట
హనుమంతుల వారి చుట్టూ తిరిగితే శని ప్రభావం కూడా ఉండదంట మనం. ఆ రకమైనటువంటి అనుగ్రహాన్ని ఇచ్చాడన్నమాట. సో అందువల్ల మనం ఏంటి అంటే రామాయణాన్ని ఆదర్శంగా తీసుకోవాలా, మహాభారతాన్ని ఆదర్శంగా తీసుకోవాలా, భాగవతాన్ని ఆదర్శంగా తీసుకోవాలా. ఈ కలియుగం ఏంటి అంటే చాలా దుర్భరమైనటువంటి యుగం, నీచమైనటువంటి యుగం. మంద సుమంద మతయోర్ మంద భాగ్య, తెలివితేటలు తక్కువ, ఓర్పు తక్కువ, సహనం తక్కువ, జీవిత కాలం తక్కువ, జ్ఞాపక శక్తి తక్కువ. ఇప్పుడు ప్రవచనం అంతా విన్న తర్వాత ఒక గంట తర్వాత ఏం చెప్పారు గురువుగారు, భలే చెప్పారు కానీ గుర్తులేదమ్మా. జ్ఞాపక శక్తి తక్కువ, అన్ని తక్కువే. మరి వీళ్ళు ఎట్లా కలియుగంలో శాంతిగా జీవిస్తారు, మోక్షాన్ని పొందుతారు అని చెప్పి నారదుల వారు బ్రహ్మను అడిగితే బ్రహ్మ చెప్పాడు, హరిన్నామ హరిన్నామ హరిన్నామైవహి కేవలం కలో నాస్తేవ 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 గతిరన్యత. ఈ కలియుగంలో హరినామం జపించడం కన్నా ఇంకో మార్గం లేదు, ఇంకో మార్గం లేదు. మరి హరినామాలు శతకోటి ఉన్నాయి, ఏది జపించాలని అడిగితే అప్పుడు ఈ మహామంత్రాన్ని ఇచ్చారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇది షౌడశక నామ్నాం కలికల్ముషనాశనం నాతరో పరతరోపాయత్ సర్వ వేదేషు దుష్యతి. వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసిన ఇంతకు మించిన తరుణోపాయం లేదంట. దీని గురించి మహాభారతంలో ఒక చిన్న కథ ఉంది, అది చెప్పి నేను ముగిస్తానన్నమాట. వేరే కార్యక్రమాలు ఉన్నాయి. సో ఒకసారి ధర్మరాజుని కలవడానికి భీమసేనుడు వెళ్ళాడంట. ధర్మరాజు నిద్రిస్తూ ఉంటే భీమసేనుడు బయట వేచి ఉన్నాడంట. ఒక వ్యక్తి రాజులాగా అలంకరించుకొని వెళ్ళబోతున్నాడంట అంతఃపురం లోపలికి, ధర్మరాజు యొక్క అంతఃపురం లోపలికి. భీముడు వాడిని ఆపాడు. ఎవరు నువ్వు, ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. నేనెవరో మీకు అనవసరం, నేను వచ్చే దారిలో ఒక విచిత్రమైన సంఘటన చూశాను, దాని గురించి తెలుసుకునేదానికి వెళ్తున్నాను అన్నాడు. ఏంటి ఆ సంఘటన అన్నాడు. నేను వచ్చే దారిలో కంచె చేనును మేస్తూ ఉంది, అంటే అర్థం ఏంటి అన్నాడు. అప్పుడు భీముడు అన్నాడు, భుజబల సంబంధమైనది ఏదన్నా అడుగు, బుద్ధిబలం మన వల్ల కాదు, అన్నగారి దగ్గరికి వెళ్ళమన్నాడు. వీడు వెళ్ళిపోయాడు. మళ్ళా 10 నిమిషాలకు వచ్చాడు. ఏంటి మరలా వచ్చావు అంటే ఇప్పుడు ఇంకా విచిత్రమైన చూశానన్నాడు. ఏంటది అన్నాడు. ఒక పెద్ద కుండ నిండుకు నీరు తీసుకుని 5 చిన్న కుండల్లో సమానంగా పోసి ఆ 5 చిన్న కుండల్లో నీరు తీసుకుని పెద్ద కుండలో పోస్తే ఎలితి ఏర్పడుతుంది, అంటే అర్థం ఏంటి అన్నాడు. ఒరే పెద్ద కుండ చిన్న కుండ ఇవన్నీ నాకు తెలియదు, అన్నగారి దగ్గరికి వెళ్ళమన్నాడు. మళ్ళా 10 నిమిషాలకు వచ్చాడు. ఏంటి మరలా వచ్చారంటే ఇప్పుడు ఇంకా విచిత్రమైన చూశానన్నాడు. ఏంటది అన్నాడు. కొంతమంది వ్యక్తులు సూది రంధ్రంలో ఏనుగును దూర్చడానికి ప్రయత్నిస్తున్నారు, ఏనుగు దూరెళ్ళిపోయింది, తోక చిక్కుకుంది, అంటే అర్థం ఏంటి అన్నాడు. అరే ఏనుగు దూరెళ్ళిపోవడం ఏంటి, తోక చిక్కుపోవడం ఏంటి, మరి అదే జరిగింది, దానికి అర్థం ఏంటి అన్నాడు. ఓరి నాయన నీ ప్రశ్నలు ఏంటరా బాబు, బుర్ర వేడికిపోతుంది, నాకు తెలియదు, అన్నగారి దగ్గరికి వెళ్ళమన్నాడు. మళ్ళా 10 నిమిషాలకు వచ్చాడు. ఏంటి మరలా వచ్చావుంటే ఇప్పుడు ఇంకా విచిత్రమైనది చూశాను అన్నాడు. ఏంటది అన్నాడు. అంటే గోవు దూడను చంపి తినేస్తూ ఉంది అన్నాడు. గోవు సాధు జంతువు, అది దూడను చంపి తినడం ఏంట్రా నాయన అన్నాడు. మరి అదే జరుగుతుంది, దానికి అర్థం ఏంటన్నాడు. నాకు తెలియదు, అన్నగారి దగ్గరికి వెళ్ళమన్నాడు. మళ్ళా 10 నిమిషాలకు వచ్చాడు. ఏంటి మరలా వచ్చావంటే ఇప్పుడు ఇంకా విచిత్రమైన చూశాను అన్నాడు. ఏంటది అన్నాడు. తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటే కొంతమంది ఒక కొండ మీద నుంచి బండ దొల్లుకుంటూ మార్గానికి అడ్డంగా పడిపోయింది. ఎవరు తొలగించడానికి ప్రయత్నించినా తొలగింపబడలేదు. ఒక బక్క చిక్కిన భక్తుడు తన దోవతీకున్న నూలు పోగు తీసి దాన్ని కట్టి లాగితే ఆ దొల్లుకుంటూ పక్కన పడిపోయి పగిలిపోయి పొడైపోయింది అన్నాడు. అప్పుడు భీముడు అన్నాడు, ఆ బండ పగిలిందో లేదో తెలియదు కానీ అబ్బాయి, నా పిడికలతో నీ తల మీద ఒకటి ఇచ్చానంటే 1000 ఒక్కలైపోద్ది, నేనేమన్నా పిచ్చోడు అనుకున్నావా ఏంటి ప్రశ్నలన్నీ, పోయి ఇక్కడి నుంచి అన్నాడు. ఆడు వెళ్ళిపోయాడు. 10 నిమిషాల తర్వాత ధర్మరాజు నిద్రలేచి వచ్చాడు. ఏంటి భీమసేన ఇక్కడ ఉన్నావన్నాడు. మీతో ఏదో చర్చించాలని వచ్చాను, మీరు నిద్రిస్తున్నారని బయట వేచి ఉన్నాను, ఒక వ్యక్తి విచిత్రమైన ప్రశ్నలతో నా బుర్ర తినేశాడు అన్నాడు. ఏంటి ఆ ప్రశ్నలు అంటే ఇవన్నీ చెప్పాడు. వాడిని పట్టి బంధించావా అన్నాడు. వాడిని పట్టి బంధించావా అన్నాడు ధర్మరాజు. ఎందుకు బంధించాలన్నాడు. వాడెవడో కాదు, కలిపురుషుడు, మన తర్వాత కలియుగం రాబోతుంది, కలియుగంలో జరగబోయే విషయాల గురించి చెప్పాడు అన్నాడు. మరి వాడు రాజులాగా అలంకరించుకొని ఉన్నాడే అన్నాడు. మనిషెట్టా ఉన్నాడు అన్నాడు. కురూపిలాగా ఉన్నాడు అన్నాడు. అప్పుడు ధర్మరాజు నవ్వుతూ చెప్తాడు, కలియుగంలో ప్యాకింగ్కి ఇచ్చిన ప్రాముఖ్యత ప్రోడక్ట్కి ఇవ్వను ఆయన అన్నాడు. ప్యాకింగ్ సూపర్గా ఉంటుంది, చిన్నపిల్లలు తినే చిప్స్ ప్యాకెట్ దగ్గర నుంచి అటు ఉబ్బిపోయి ఉంటుంది. వాడు అనుకుంటాడు కొనుక్కుంటే రోజంతా తినచ్చేమని, తెరిస్తే గాలి ఉంటుంది, లోపల 4 పలుకులు ఉంటాయి, గాలి ఉంటుంది. సో ప్యాకింగ్ చాలా బాగుంటుంది కలియుగంలో, ప్రోడక్ట్ వరస్ట్ గా ఉంటుంది.
మరి వాడు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఏంటి అంటే, కంచె చేనుని మేసింది అంటే ధర్మాన్ని చట్టాన్ని ఎవరైతే కాపాడాలో వాళ్లే చట్టాన్ని ఉల్లంఘిస్తారు. మీరు ఏ డిపార్ట్మెంట్ అన్నా తీసుకోండి, అన్ని డిపార్ట్మెంట్ కంచె చేనుని మేస్తుందా లేదా చెప్పండి. అన్ని డిపార్ట్మెంట్ కరప్షనే, అన్ని డిపార్ట్మెంట్లు అధర్మమే. కంచె చేనును మేసింది అంటే దానికి అర్థం అది అంటాడు. రెండవది, పెద్ద కుండ నిండుకు నీరు తీసుకుని 5 చిన్న కుండల్లో సమానంగా పోసి 5 చిన్న కుండల్లో నీరు తీసుకుని పెద్ద కుండలో పోస్తే ఎలితి ఏర్పడింది అంటాడు. అప్పుడు ధర్మరాజు చెప్తాడు, ఒక్క తండ్రి 5గురు పిల్లల్ని సమానంగా పెంచుతాడు, 5గురు పిల్లలు కలిసి ఒక తండ్రిని చూసుకోలేరు కలియుగంలో, దీనికి అర్థం అది అంటాడు. ఒక్క తండ్రి 5గురు పిల్లల్ని సమానంగా పెంచుతాడు, 5గురు పిల్లలు కలిసి ఒక తండ్రిని చూసుకోలేరు కలియుగంలో. నేను ఒకసారి ఎక్కడో కడపలో ఉపన్యాసంలో ఈ కథ చెప్పి పిల్లలకి, విద్యార్థులకి, అరే మీ తల్లిదండ్రులు మీరు చూసుకుంటారంటే ఒక పిల్లవాడు లేచి, మా తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు చూసుకోవట్లేదు కదా, మేము ఎందుకు చూసుకుంటాం అన్నాడు. నేను వాడికి చెప్పాను, ఎందుకు చూసుకోవాలో చెప్తాను రా నాయన, చిన్నప్పుడు నీకు భోజనం ఎవరు పెట్టారు, అమ్మ అన్నాడు. బట్టలు ఎవరు వేశారు, స్నానం ఎవరు చేపించారు, అమ్మ అన్నాడు. నువ్వు చేసుకోవచ్చు కదా, అమ్మ దగ్గర ఎందుకు చేపించుకున్నావా? అదేంటి స్వామి, చిన్నప్పుడు నేను చేసుకోలేను కదా అందుకని చేపించుకున్నాను. ఒరే, వృద్ధాప్యం బాల్యంతో సమానం అంటారు. నువ్వు చేసుకోలేనప్పుడు చాకరీ చేపించుకున్నావు, వాళ్ళు చేసుకోలేనప్పుడు ఈదులోకి ధనమేస్తున్నావు, ఏవిరా న్యాయం అన్నాను. అంటే వాడి కళ్ళలో నీళ్లు తిరిగి, లేదు గురువు గారు నేను కూడా చూసుకుంటాను అన్నాడు. ఈరోజు మనం ఏంటి అంటే రామాయణం చెప్పట్లేదు, మహాభారతం చెప్పట్లేదు, 24 గంటలు రే వాడు చూడరా ఎటు సంపాదించాడో, రే వీడు చూడరా ఎటు సంపాదించాడో. నాయన వాళ్ళ అధర్మం, ధర్మమా అధర్మమా, నీ ఆనందం కోసం ఏమన్నా చేయబోయి ఇవి మనం చెప్పేది పిల్లలకి. వాళ్ళు అంటున్నారు నా ఆనందానికి ముసలి అర్థంగా ఉన్నారు బొమ్మంటున్నారు, పోనీ అంటా ఉన్నారు. సో మనం రామాయణం చెప్పుంటే వాళ్ళు అరే దశరథుల వారిని ఎట్ట చూసుకున్నారు రాముల వారు, లేకపోతే మహాభారతంలో కుంతీదేవిని ఏ రకంగా పాండవులు చూసుకున్నారు, ఇటువంటివన్నీ నీతి కథలు, ధర్మం ఇవన్నీ ఉండబట్టి వాళ్ళలో మానవతా విలువలు వస్తాయి. ఆధ్యాత్మిక చింతన లేకపోతే మనిషిలో మృగత్వం వస్తుంది, రాక్షసత్వం వస్తుంది. వాడు ఈ యంత్రం ఇప్పుడు తిరుగుతుంది, దాంట్లో చేయి పెడితే అది యజమాని బెట్ని పనోడు బెట్ని అది కట్ చేసేస్తుంది యంత్రం, దానికి తెలియదు. మనిషి కూడా ఆధ్యాత్మిక విలువలు లేకపోతే వాడు యాంత్రికంగా తయారవుతాడు. తల్లిదండ్రులు లేదు, పిల్లలు లేదు, భార్య లేదు, బిడ్డ లేదు, ఏ అఘాయిత్యమైనా చేయడానికి సిద్ధమైపోతాడు. మానవుడు మృగంగా మారుతాడు ఆధ్యాత్మిక చింతన లేకపోతే సమాజంలో. ఈ రోజు అన్ని అకృత్యాలు, అక్కడ రేప్ జరిగింది, ఇక్కడ హత్య జరిగింది, ఇక్కడ జరిగింది, ఇవన్నీ చెప్తున్నారు. కానీ దానికి పరిష్కారం ఏంటి? పరిష్కారం ఏంటి అంటే వ్యక్తుల మనసును నిగ్రహించుకునేటువంటి ఒక వ్యవస్థను మనం తయారు చేయాలా. ఆ వ్యవస్థ ఎట్లా తయారవుతుంది అంటే వ్యక్తుల్లో ఆధ్యాత్మికతను నింపడం ద్వారా వ్యవస్థ తయారవుతుంది. ఈ రోజు గుళ్ళు గోపురాలు పెరుగుతున్నాయి, మనం ఏదో వచ్చేసి అన్ని పాపాలు చేసేసి ఏదో అర్చన చేపించేసుకుంటే నాకు మంచి జరిగిపోద్ది, ఇంకోటి ఇది కాదు. గుళ్ళల్లోకి వెళ్తే కూర్చోవాలంటారు, ఎవరికి తెలియదు ఎందుకు కూర్చోవాలి. కొబ్బరికాయ కొట్టుకొని తినడానికి, ప్రసాదం తినడానికి కాదు కూర్చునేది. ఇట్లాగా ఇంతకు ముందు దేవస్థానాల్లో ప్రవచనాలు, ధర్మం గురించి చర్చలు జరుగుతూ ఉండేటివి, అవి వినడానికి కూర్చునేవాళ్ళు. ఏదైతే వినేవాళ్ళో వాళ్ళ జీవితంలో వినియోగించుకునేవాళ్ళు, తద్వారా వాళ్ళకి అన్ని మంచి జరిగేటువంటి. నువ్వు పిచ్చి పిచ్చిగా గడిపేసి దేవుడి దగ్గరికి వచ్చి ఇప్పుడు హత్యలు అన్ని చేసేసి జడ్జి గారి దగ్గరికి వెళ్ళిపోయి కోర్టులో జై జడ్జి జై జై జడ్జి అంటే వాడిని వదిలేస్తాడా శిక్ష చేయకుండా? మరి నువ్వు అన్ని పాపాలు చేసేసి వచ్చి జై హనుమాన్ జై హనుమాన్ జై సీతారాం అంటే వదిలేస్తారు వాళ్ళు. వాళ్ళు జై సీతారాం జై హనుమాన్ ఎందుకన్నా నువ్వు జపం చేయాలా అంటే నీకు దుర్బుద్ధి రాకుండా ఉండడానికి చేయాలా, తప్పు చేయకుండా ఉండడానికి చేయాలా. అంతేగాని తప్పు చేసేసి వచ్చి వాళ్ళకేదో లంచం ఇచ్చేస్తాను నేను జై జై అనేసి కేసు కొట్టేస్తారంటే ఇది జరగదు. ఎందుకంటే నీకు శాస్త్రం తెలియదు కాబట్టి ఇటువంటివన్నీ పిచ్చిగా వచ్చేసి ఏదో పూజ చేసేస్తే నాకు మంచి అయిపోద్ది, అది అయిపోతుంది. భగవంతుడిని సేవించుకునేది ఎందుకంటే దుర్బుద్ధులు రాకుండా సద్బుద్ధులు రావడానికి. దానికి సత్సంగం చేయాలా, సత్సంగంలో ఎవరి దగ్గర వినాలా, ఎట్లా పూజ చేయాలా, ఎట్లా భక్తి చేయాలా. అప్పుడే మనం అట్లా చేస్తే మనకు ఫలితం, సత్ఫలితం లభిస్తుంది. సో ఒక తండ్రి 5గురు పిల్లల్ని సమానంగా పెంచుతాడు, 5గురు పిల్లలు కలిసి ఒక తండ్రిని చూసుకోలేరు. మూడోది, సూదిరంధ్రంలో ఏనుగు దూరెళ్ళిపోతుంది, తోక చిక్కుంటుంది, దీనికి అర్థం ఏంటంటాడు. అప్పుడు విచారవదనంతో చెప్తాడు ధర్మరాజు, కలియుగంలో పెద్ద పెద్ద స్కామ్లు ఎవరూ పట్టించుకోరు, ఏనుగు దూరెళ్ళిపోతుంది. పోలీస్ స్టేషన్లో బుకింగ్ అంతా పెట్టి కేసులు బుకింగ్ చేస్తారు. ఎలక్షన్ ముందు ఎన్నో వేల కోట్లు డ్రగ్స్ పట్టుకున్నారు వైజాగ్లో అన్నారు. ఎవరు ఇప్పుడు దానికి ఎవరు దోషులు ఏంటి ఏమన్నా ఉందా? ఏం లేదు, ఏనుగు దూరెళ్ళిపోద్ది, తోక చిక్కుంటుంది. చిన్న చిన్న చిల్లర కేసులు పట్టుకుంటారు, పెద్ద పెద్ద స్కామ్లకు అందరూ నిర్దోషులే. చూడండి, 5000 సంవత్సరాల కిందట మహాభారతంలో రాశారు ఇది వ్యాసుల వారు. ఇప్పుడు జరుగుతుందా? శాస్త్రం కళ్ళబొల్లి కథ కాదు. నిన్న సత్యమే, ఈ రోజు సత్యమే, రాబోయే రేపు సత్యమే శాస్త్రం అన్నటువంటిది.
నాలుగోది గోవు దూడను చంపి తినేస్తూ ఉంది. కలియుగంలో తల్లే తన బిడ్డను అబార్షన్ రూపంలో చంపుతుంది, చంపడమే కాకుండా తింటుంది అంటాడు. అమెరికా తాయివాన్లలో ఈరోజు రుచికరమైన విలువైన వంటకం ఏంటంటే ఈ కడుపు నుంచి తీసేసిన పిండాన్ని ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు, దాన్ని తింటున్నారు. మానవుడు అంత దిగజారిపోయాడు. ఈ వేద భూమి, ధర్మభూమి, కర్మభూమి, ఇంత గొప్ప దేశంలో మనం పుట్టి అమెరికాకు పోవడానికి కలలు కంటున్నాం. ఆడ పోయి నిన్నెవడో ఒక వీడియో పెట్టున్నాడు. హైదరాబాద్ లో అమెరికన్ ఎంబసీ ముందు ఎండలో పెద్ద క్యూ అన్నమాట వీసా కోసం. ఇంత పుణ్యభూమిలో పెట్టి దీని విలువ తెలియట్లేదు. మనం దేశం పిండాలు అమ్మితే గానీ గొప్పదనుకోవట్లే. మనం దేశం యొక్క సౌభాగ్యం, సంస్కృతి, కల్చర్, సంస్కృతి చాణక్యుడు చెప్తాడనమాట. ఇదంతా కూడా కారణం ఏంటి అంటే స్త్రీ పురుషుల విచ్చలవిడితనం వల్ల పెళ్లిళ్ళు కాకముందే గర్భిణులు అవుతున్నారు. రకరకాల అనర్థాలు అన్నమాట. తల్లే తన బిడ్డను అబార్షన్ రూపం చంపుతుంది, తింటుంది. అది గోవు దూడను చంపి తింటుంది అంటే దానికి అర్థం అది అంటాడు. చివరిగా తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటే బండ అడ్డంగా పడిపోయింది. కలియుగంలో మంచి చేయాలంటే అన్ని ఆటంకాలే. అదే ఇక్కడ సినిమా షూటింగ్ అంటే అసలు జనాలు ఎట్టుంటుంది చెప్పండి. అసలు కిక్కిరిసిపోద్ది. లాఠీ చార్జీలు, అది ఇది బ్రహ్మాండంగా. మంచి విషయాలకి ప్రాముఖ్యత ఉండదు. రావణాసురుడు రామాయణంలో చివరి శ్వాస వదిలేటప్పుడు రాముల వారు లక్ష్మణ స్వామికి చెప్పారంట, వాడు దుర్మార్గుడైనా గొప్ప జ్ఞాని, జ్ఞాన సారం ఏదన్నా ఉంటుందేమో అడిగి తెలుసుకో అని చెప్పాడు. లక్ష్మణుడికి ఇష్టపడలేదు. వాడి దగ్గరికి పోయి జ్ఞాన సారం ఏంటి అడిగేది అని చెప్పి కానీ అన్నగారు చెప్పారని చెప్పి వెళ్ళాడు. వాడు రావణాసురుడు పడిపోయి ఉన్నాడు. తల పక్కన కూర్చొని ఓ నీచుడా, నికృష్టుడా, దుర్మార్గుడా అని స్తోత్రం చదివి, అయినా కొంత అనుభవం ఉంది, జ్ఞానివి, జ్ఞాన సారం ఉంటే ఏమన్నా ఇవ్వు అన్నాడు. ఎవరన్నా అటు అడిగితే ఇస్తాడా? ఆడు తలకాయ తిప్పుకున్నాడు, ఏం మాట్లాడలేదు, వెళ్ళిపోయాడు రాముల వారి దగ్గరికి. వాడు దుర్మార్గుడు, చచ్చేటప్పుడు కూడా అహంకారం పోలేదు వాడికి, ఆడేమి జ్ఞానసారం ఇవ్వలేదన్నాడు. ఎట్టా అడిగావన్నాడు. ఇట్లా మొదటి స్తోత్రం చేసి అడిగాను. జ్ఞానం అడిగే పద్ధతి అది కాదయ్యా, ఎవరి దగ్గర నుంచి ఆయన జ్ఞానం పొందుతున్నామంటే ఆయన గురువు, మనం శిష్యులం, నేను నీకు చెప్తాను ఎట్లా జ్ఞానం తీసుకోవాలని కోదండం పక్కన పెట్టి శ్రీరామచంద్రుల వారు వెళ్ళారని. రావణాసురుడి పాదాల దగ్గర కూర్చున్నాడని చేతులు జోడించి, దానవేంద్ర, నీకు నాకు శత్రుత్వం లేదు, నా భార్యను అపహరించడం వల్ల నీతో యుద్ధం చేయాల్సి వచ్చింది, అయినా గొప్ప జ్ఞానివి, జ్ఞాన సారం ఏదన్నా ఉంటే నాకు ఇవ్వు, నేను ఉపయోగించుకుని ప్రపంచానికి ఇస్తానన్నాడు. ఆ రాములు వారు అట్టు అడిగేసరికి వాడు అసురు నయనాలతోటి, స్వామి మీకు మీ సోదరుడికి ఎంత వ్యత్యాసం ఉందయ్యా, ధర్మానికి ప్రభువులు, దేవోత్తమ పురుషుడు మీరు, నేను చేసిన అపరాధం అంతా ఇంత కాదు, నా దగ్గరికి వచ్చి జ్ఞానసారం నా పాదాల దగ్గర కూర్చొని అడుగుతున్నారంటే మీ మహోన్నత హృదయానికి వేరే తార్కాణం ఏముంది స్వామి అన్నాడు. అయినా నేను చివరి దశలో ఉన్నాను, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వలేను. అవి నేను అర్థం చేసుకున్న జ్ఞానసారం ఒకటే, మంచి పనులు చేయడానికి మనిషి ఉత్సాహపడడు, చెడ్డ పనులు చేయడానికి మహా ఉత్సాహపడతాడు. సీతను అపహరించడానికి పడ్డ ఉత్సాహం ఆమెను తిరిగి మీకు అప్పగించడానికి నాకు లేదు. అందువల్ల నాకు నా పరివారానికి ఏమైందో చూడండి, దయచేసి ప్రపంచానికి చెప్పండి, నేను అర్థం చేసుకున్న జ్ఞానసారం ఏంటి అంటే మంచి పనులు చేయడానికి ఉత్సాహపడమని చెప్పండి, చెడ్డ పనులు చేయడానికి ఉత్సాహపడద్దని చెప్పండి, ఇదే నేను అర్థం చేసుకున్న జ్ఞానసారం స్వామి అన్నాడు. జ్ఞానసారం స్వామి. సో అందువల్ల రావణాసురుడు అంతటి వాడే ఈ సందేశాన్ని ఇచ్చాడు. సో అందువల్ల వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్తుంటే బండ అడ్డం పడిపోయింది. మంచి పనులకన్నీ ఆటంకాలు ఉంటాయి. మన జీవితంలో ఆటంకాలన్నీ తొలగిపోవాలా అంటే ఏం చెయ్యాలా అంటే ధర్మరాజు చెప్తాడు, నూలు పోగుతో ఆ బండను కట్టి లాగితే ఆ దుల్లుకుంటూ పక్కన పడిపోయి పగిలిపోయి పొడైపోయింది. ఆ నూలు పోగుని భగవత్ నామంతో పోలుస్తాడు ధర్మరాజు. కలిర్దోష నిదే రాజన్ హస్తి ఏకో మహాగుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరంబ్రజ. కలియుగం దోషాలకు నిధి, అయితే ఒక్క సుగుణం ఉంది. ఏంటి ఆ సుగుణం అంటే కీర్తనాదేవ కృష్ణస్య, కృష్ణుని కీర్తన ఎవరైతే చేస్తారో అన్ని దోషాల నుంచి విముక్తిని పొందుతారు. మీ జీవితంలో కూడా దోషాలన్నిటి నుంచి విముక్తి పొందాలని ఎంతమంది అనుకుంటారు? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ
రామ రామ హరే హరే. చైతన్య మహాప్రభు చెప్పారు, శరీరం అపరిశుభ్రంగా ఉంటే స్నానం చేస్తాము, హృదయం అపరిశుభ్రంగా ఉంటే నామ జపం ద్వారా హృదయాన్ని శుద్ధి చేసుకోవాలా. పూర్వానికి ఎవడో చలికాలము ఋషికేశ్లో గంగలో స్నానం చేయడానికి వెళ్ళాడంట. చేయి పెడితే నీళ్ళలో చేయి నిలుక్కుపోయిందంట. వాడి ఒంటి మీద ఉండే టవల్ తీసి నీళ్ళలో వేసి పిండేసి 3 సార్లు టవల్ స్నానం నేను స్నానం, టవల్ స్నానం నేను స్నానం అనుకుని వచ్చేస్తున్నాడంట. ఇంకోటి ఎదురెళ్ళాడంట, ఏంటో చలికి స్నానం చేసావు అన్నాడంట. ఏడు చేస్తాం చేస్తాం చల్లగా ఉన్నాయి నీళ్ళు అన్నాడు. మరి ఏడు చేసావు అన్నాడు. టవల్ నీళ్ళలో వేసి పిండేసి టవల్ స్నానం నేను స్నానం అనుకుని వచ్చేసాను అన్నాడు. వాడేం చేశా అంటే వీడి మీద చేయి పెట్టి నువ్వు స్నానం నేను స్నానం, నువ్వు స్నానం నేను స్నానం అన్నాడంట. ఇటువంటి స్నానం వల్ల శుద్ధి జరగదు. భగవత్ నామం ద్వారా హృదయం శుద్ధి అవుతుంది. ఎప్పుడైతే హృదయం భగవంతుని యొక్క దేవాలయం అన్నారు, అక్కడ భగవంతుడు ఉండాలంటే శుభ్రంగా ఉండాలి. ఆ శుభ్రంగా ఉండాలంటే అరిషడ్ వర్గాలు అక్కడ ఉండకూడదు. కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యం అవి తొలగిపోతే భగవంతుడు హృదయంలో కొలువు అవుతాడు. సో ఆ భగవంతుడిని మీ హృదయంలో కొలువు చేసుకోవాలంటే ప్రతినిత్యం భగవత్ నామాన్ని జపించండి, ఆనందించండి, ధరించండి. హరే కృష్ణ.